ఏపీ టుడేకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు మోసం జరిగిందా? రాష్ట్ర ప్రజలందరికీ కాదు, జాతీయ స్థాయిలో కూడా అనుమానాలు మరింత బలపడతా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి గతంలో 2019 ఎన్నికల్లో 151 స్థానాలు వచ్చాయి. మధ్యలో 5 ఎగిరిపోయి కేవలం 11 స్థానాలు మాత్రమే మిగిలాయి. అన్ని పాపాలేమన్నా చేసిందా? అన్ని తప్పులేమన్నా చేసిందా? ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమన్నా విస్మరించిందా? ప్రజలకు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు ఏమన్నా ఇవ్వకుండా ఆపేసిందా? లేదా ఉద్దానం లాంటి చోట కిడ్నీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి తప్పు చేసిందా? లేకపోతే పోర్టుల నిర్మాణం శరవేగంగా జరిపి ఏమైనా తప్పు చేసిందా? లేకపోతే భోగారం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని 38% పూర్తి చేసి ఏమైనా తప్పు చేసిందా? లేకపోతే పోలవరం ప్రాజెక్టుకి 48 గేట్లను పెట్టేసి స్పిల్వేని సక్సెస్ఫుల్ గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసి ఏమైనా తప్పు చేసిందా? లేదా 4 సార్లే ఇస్తామన్న రైతు భరోసాని 5 సార్లు ఇచ్చి 50,000 ముందు ఇస్తా ఉంది, 67,500 రైతులకు సాయం చేసి ఏమైనా తప్పు చేసిందా? ఏమి జరిగింది అనేటటువంటి సందేహాలు ఈనాటికి ప్రజల్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, ఏమైపోయినాయి నా సంక్షేమ కార్యక్రమాలన్నీ, ఏమైపోయింది నా సుపరిపాలన, మరి నేనేమైనా ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను, ఏదన్నా జరిగింది అని చెప్పడానికి ఈవీఎం ట్యాంపరింగ్ లాంటివి జరిగినాయి అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా నేను మాట్లాడలేను అన్నాడు. ఆ మాటకి చాలా మంది ఏమన్నారంటే, మీరు 151 స్థానాలు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే విధమైనటువంటి కామెంట్స్ చేస్తే మీరు చంద్రబాబు నాయుడు గారిని తప్పుపడుతూ మీరు మాట్లాడలేదా? మనం ఓటు వేసిన వెంటనే ఏ పార్టీకి వెళుతుందో మనకి స్లిప్ లో కనపడుతుంది, అది చూసుకున్న తర్వాత ఓటర్ బయటకు వచ్చేది అని చెప్పేసి మీరు ప్రశ్నించలేదా? అప్పుడు లేనటువంటి అనుమానం ఇప్పుడు వచ్చిందా మీరు ఓడిపోయేసరికి అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇది సబబే, దీనిని కూడా మనం కాదనలేనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అనేక మంది అంతర్జాతీయ నిపుణులు, జాతీయ నిపుణులు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చు అని చెప్పటమే కాకుండా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ ఎన్నికలు అయిన వెంటనే అసలు ఎక్కడికి వెళ్ళారో కూడా వాళ్ళు అంత రహస్యంగా ఎందుకు ఉంచారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది ఈ రోజుకి కూడా స్పష్టత ఎందుకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, నేరుగా మరి యూకే వెళ్తున్నానని చెప్పారు, ప్యారిస్ వెళ్ళారు, చూసుకొని వచ్చారు. ఆయనంతా ట్రాన్స్పరెంట్ గానే ఉంది, వెళ్ళేది కానీ వచ్చేది కానీ అంతా కూడా ట్రాన్స్పరెంట్ గానే ఉంది. వీళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఏం చేశారో తెలియదు, ఎందుకు అలా జరిగింది, ఎందుకంత రహస్యంగా ఉంచాల్సి వచ్చింది అనేదే నేటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం. దీనిని బలపరుస్తూ నిన్న భారతదేశంలోని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఢిల్లీలో. ప్రెస్ మీట్ పెట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండవలసింది, కాంగ్రెస్ పార్టీ కూటమి
యూపీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఉండవలసింది. జాతీయ స్థాయిలో 79 స్థానాల్లో పోలైనటువంటి ఓట్లను మించి లెక్కించారు. గంటకి పోలింగ్ గణాంకాలు వస్తా ఉన్నప్పుడు, వివరాలు వస్తా ఉన్నప్పుడు 2019 ఎన్నికలకు ముందు వివరాలన్నీ కూడా సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తి అయిపోతే 8 గంటలకో 9 గంటలకో వివరాలు చెప్పేవాళ్ళు. ఒక 2 గంటల టైమింగ్ తీసుకొని, సమయం తీసుకొని. అలాంటిది మరుసటి రోజు వరకు ఎందుకు చెప్పలేదు? అమాంతంగా ఎందుకు ఇలా ఓట్లు పెరిగిపోయాయి? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, అలాగే ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించి 12.5% ఓట్లు పెరగటం ఏంటి? ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఈ ఓట్ల పెరుగుదలతోనే ప్రభుత్వాలు మారాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని విపక్ష నాయకుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి సందీప్ దీక్షిత్ అనుమానాలను వ్యక్తం చేశారు. దీని మీద మేము ఎన్నికల కమిషన్ వివరణ అడుగుతా ఉన్నాం. ఎందుకంటే సమయం దాటిపోయిన తర్వాత కూడా అక్కడ జనం లేకపోయినా కానీ పోలింగ్ కేంద్రాలలో ఉండవలసిన సమయం కన్నా ఎక్కువ ఉన్నారు. ఎందుకు ఉన్నారు? ఇక్కడే ఏమైనా సరే ఈవీఎంల ద్వారానే రిగ్గింగ్ ఏమన్నా చేశారా? ట్యాంపరింగ్ కాదు, రిగ్గింగ్ ఏమన్నా చేశారా? ఏ విధమైనటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. ఈ సందేహాలు నివృత్తి చేయాలి ఎన్నికల కమిషన్ బాధ్యత ఇది. ఈ సందేహాలను మీరు నివృత్తి కానీ చెయ్యకపోతే మేము ఖచ్చితంగా కోర్టుకు వెళతాము అని చెప్పేసి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ చాలా స్పష్టంగా చెప్పారు. నిజం ఇది, మోసం జరిగింది అనేటటువంటి అభిప్రాయం ఒరిస్సా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల్లో ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన సమయంలో 67 స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినాయి. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ ఊహించని విధంగా అటు విద్యా వైద్య రంగాలలో, అదేవిధంగా రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించారు గ్రామీణ ప్రాంతాల్లో. ఎక్కడ ఊహించని విధంగా ముఖ్యంగా చిన్నారులు విద్యార్థులకైతే చక్కటి యూనిఫామ్స్ కానివ్వండి, చక్కటి పుస్తకాలు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరమైనటువంటి పుస్తకాలు కానివ్వండి, ఆ పుస్తకాలు పెట్టుకోవడానికి మంచి బ్యాగ్స్ కానివ్వండి, షూస్ కానివ్వండి, అన్ని కూడా వ్యక్తిగతంగా దగ్గరుండి పరిరక్షణ చేసి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు చేసి ఇంతగా పంపిస్తే మరి ఓట్లేసి వచ్చిన ప్రజలందరూ కూడా మేము వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి వచ్చాము అని చెప్పినప్పటికీ కూడా ఇంత దారుణమైనటువంటి ఫలితాలు ఎందుకు వచ్చాయి అనేటటువంటి సందేహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజల్లో కూడా ఉంది. ఇక్కడ వాళ్ళు బేస్ చేసుకొని చెప్పింది కూడా ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు తయారు చేసినటువంటి డేటా ప్రకారం, వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారం బేస్ చేసుకునే మాట్లాడతాం. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే వాళ్ళు ఏ వైఎస్ఆర్సీపీకో లేకపోతే కాంగ్రెస్ పార్టీకో చెందిన వాళ్ళు కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలని,
ప్రజాస్వామ్యయుతంగా ప్రతి కార్యక్రమం జరగాలని భావించేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ. ఆ స్వచ్ఛంద సంస్థ చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, ఒరిస్సా రాష్ట్రంలో కానివ్వండి, అధికార మార్పిడి అనేది కేవలం 12.5% ఓట్ల అదనంగా లెక్కించడం వల్లే జరిగింది అని చెప్తా ఉంటే, ఇంకా ఈవీఎంల పైన ఓటింగ్ జరగాల భవిష్యత్తులో కూడా. గతంలో కాంగ్రెస్ 16 పార్టీలను కలుపుకొని ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడ కూడా ఈవీఎంల ఓటింగ్ జరగట్లేదు. మరి మనం ఎందుకు జరపాల్సినటువంటి పరిస్థితి? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఈవీఎం పద్ధతిని ఆపేసి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగాలి అని చెప్పేసి అందరూ కూడా ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఎన్నికల కమిషన్ సరైన వివరణ ఇవ్వాలి. ఇవ్వకపోతే కోర్టుకు వెళతామన్న కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండి వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి. కోర్టుల ద్వారా ఈ యొక్క ఈవీఎం మోసాలు భవిష్యత్తులో జరగకుండా బ్యాలెట్ పద్ధతిన ఎన్నికల పోలింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింత ప్రకాశవంతం చేస్తుందనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఈ అంశం మీద ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముందుకు వచ్చి ఖచ్చితంగా దీనిపై పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నమస్తే.